ఈరోజు బిఎల్ఎస్ఐ లైబ్రరీ కోర్సులోని సెమ్ 1కు సంబంధించిన ఒక సబ్జెక్ట్ అయినటువంటి స్కాలరీ కమ్యూనికేషన్ గురించి చూద్దాం. ఓకేనా? ఈ స్కాలరీ కమ్యూనికేషన్లో సిలబస్ ఏందో ఫస్ట్ చూద్దాం. స్కాలరీ కమ్యూనికేషన్ సంబంధించిన సిలబస్ను 9 భాగాలుగా విభజించారు. 9 భాగాలను 3 ఖండాలుగా విభజించడం జరిగింది. ఓకేనా? ఈ 3 ఖండాలలో కూడా చూడండి, ఫస్ట్ ఖండం 1 స్కాలరీ కమ్యూనికేషన్, సెకండ్ 1 స్కాలర్లీ రచన, థర్డ్ 1 స్కాలర్లీ కమ్యూనికేషన్ ధోరణులు, ట్రెండ్స్ ఇన్ స్కాలర్లీ కమ్యూనికేషన్. ఓకేనా? ఈ 3 ఖండాల గురించి కూడా చూద్దాం ఈరోజు. ఓకే, ఫస్ట్ ఖండం 1లో స్కాలర్లీ కమ్యూనికేషన్ సంబంధించినటువంటి 2 భాగాలు ఉన్నాయి. అంటే భాగం 1లో స్కాలర్లీ కమ్యూనికేషన్ మౌలిక అంశాలు, అంటే స్కాలర్లీ కమ్యూనికేషన్ బేసిక్స్, వాటి యొక్క డెఫినేషన్, స్కాలర్లీ కమ్యూనికేషన్స్ అంటే ఏమిటి, వాటి యొక్క డెఫినేషన్స్ గురించి, బేసిక్స్ గురించి ఈ ఫస్ట్ భాగంలో ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ స్కాలర్లీ కమ్యూనికేషన్ ఛానల్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి స్కాలర్లీ కమ్యూనికేషన్స్ ఛానల్స్. ఓకే, ఖండం 2లో భాగం 3 స్కాలర్లీ జర్నల్స్కు రాయడం. ఓకేనా? అంటే దీంట్లో జర్నల్స్ అంటే ఏంది, డెఫినేషన్, వాటి యొక్క అర్థం ఏంటిది, ఎగ్జాంపుల్స్, దీనికి సంబంధించిన ఈ భాగం 3లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సమాచార ఏకీకరణ, ఇన్ఫర్మేషన్ కన్సల్టేషన్. నెక్స్ట్ భాగం 5 రెఫరెన్సింగ్ అండ్ సైటేషన్ శైలులు. అసలు ఇక్కడ సైటేషన్ శైలులు అంటే ఏమిటి, వాటికి సంబంధించిన కూడా పూర్తి సమాచారం దీంట్లో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఖండం 3లో స్కాలర్లీ కమ్యూనికేషన్ ధోరణులు. ఓకే, భాగం 6 దీంట్లో చూడండి, కాపీరైట్, ఫెయిర్ యూస్, ప్లాగియారిజం. ఓకేనా, వీటి గురించి. అండ్ భాగం 7 ఓపెన్ యాక్సెస్ గురించి. భాగం 8 స్కాలర్లీ కమ్యూనికేషన్లో గ్రంథాలయ పాత్ర, రోల్ ఆఫ్ లైబ్రరీస్ ఇన్ స్కాలర్లీ కమ్యూనికేషన్. అండ్ నెక్స్ట్ వన్ స్కాలర్లీ కమ్యూనికేషన్ ప్రస్తుత ధోరణులు అండ్ భవిష్యత్, కరెంట్ ట్రెండ్స్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ స్కాలర్లీ కమ్యూనికేషన్. ఓకేనా, వీటి గురించి వివరంగా చూద్దాం. మన సబ్జెక్ట్లో ఎలా ఉందో సిలబస్, ప్రతి పాయింట్ కూడా చూద్దాం. ఓకేనా? ఖండం 1లోని స్కాలర్లీ కమ్యూనికేషన్, దీంట్లో ఫస్ట్ భాగం ఏంటిది, స్కాలర్లీ కమ్యూనికేషన్స్ మౌలిక అంశాలు. అంటే ఇక్కడ స్కాలర్లీ కమ్యూనికేషన్ గురించి తెలియాలంటే ఫస్ట్ మనకు స్కాలర్లీ కమ్యూనికేషన్ అంటే ఏమిటో డెఫినేషన్స్ కానీ దాని యొక్క పరిచయం అనేది మనకు తెలియాలి. ఓకే, దీంట్లో ముందుగా ఏం చేస్తున్నాం మనం, కమ్యూనికేషన్ అంటే ఏంది, కమ్యూనికేషన్ అంటే ఏమిటో చూద్దాం. చూడండి, కమ్యూనికేషన్ అంటే ఇతరులతో సమాచారాన్ని పంచుకునే విధానాన్ని కమ్యూనికేషన్ అంటాం. అంటే ఇతరులతో మన భావాన్ని పంచుకునే విధానాన్ని మనం ఏమంటున్నాం, కమ్యూనికేషన్ అంటున్నాం. ఓకే, ఈ కమ్యూనికేషన్ అనేది మానవులకే కాకుండా ప్రతి జీవి కూడా ఏదో ఒక రకమైన కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది ఉంది. అది ప్రతి జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, ప్రతి ప్రాణి కూడా ఏం చేస్తుంది, తన యొక్క ప్రాణి ఇతరులతో ఏం చేస్తుంది, తన యొక్క భావాన్ని పంచుకునేందుకు ప్రయత్నిస్తుంది. దాన్ని మనం ఏమంటాం, కమ్యూనికేషన్ అంటున్నాం. అంటే ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ మానవులతో పాటు కూడా ఇతర ప్రాణకోటి కూడా ఉంది. ఓకే, అయితే ఇక్కడ మానవులకు ఏంటంటే ఇతరులను అర్థం చేసుకోవాలని, ఇతరులతో తన సమాచారాన్ని పంచుకోవాలని ఆసక్తి, కుతూహలం ఎక్కువగా ఉన్నందున ఏం చేస్తుందంటే ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది ప్రతిరోజు కూడా డెవలప్ అవుతూ వస్తుంది. ఓకేనా, చరిత్ర నుంచి చూస్తుంటే కూడా మనకు ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ ఏమవుతుంది, డెవలప్ అవుతూ వస్తుంది. ఓకే, ఫస్ట్ చరిత్ర తొలి రోజుల్లో ఏం చేశారంటే సైగలతోని, ఏదైనా గుర్తులతోని కానీ, ఓకేనా, సైగలతోని తన యొక్క భావాన్ని, కమ్యూనికేషన్ ఏం చేశారు, ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, చరిత్ర తొలి రోజులలోనే గుర్తులు, సంకేతాలతో భావాన్ని వ్యక్తపరిచే విధానం అనేది మొదలైంది. ఓకేనా, అంటే ఈ యొక్క వ్యక్తి అనేది గుర్తులు లేదా సంకేతాలతో ఏం చేస్తున్నారు, తన భావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అయితే మాటల ద్వారా చేసే కమ్యూనికేషన్ అనేది పరిపూర్ణమైనది కాదు. మాటల ద్వారా చేసే భావ వ్యక్తీకరణ అనేది పరిపూర్ణమైనది కాదు. దానికోసం ఏం చేశారంటే విభిన్నమైన లేఖన పద్ధతులను కనుక్కోవడం జరిగింది. విభిన్నమైన లేఖన పద్ధతులను కనుక్కోవడం జరిగింది. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుంది, విజ్ఞానాన్ని తెలుసుకోవడమే కాకుండా దాన్ని భద్రపరచడానికి కూడా వీలుంటుంది. క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాల క్రితమే ప్రాచీన పత్రాలు ఉన్నట్టు కనుగొనబడింది.
అంటే క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల క్రితమే ప్రాచీన పత్రాలు ఉన్నట్లు కనుగొనబడింది. అంటే ప్రాచీన కాలంలో పత్రాలపైన సమాచారాన్ని రాసేవారు. ఓకే. వీటిని ఏం చేసేవారంటే ఎక్కువ మొత్తంలో సమాచారాన్ని భద్రపరిచేందుకు వీలుగా ఈ రాసినటువంటి పత్రాలను చుట్టగా చుట్టి ఒక దగ్గర చుట్టేవారు. కొన్ని పత్రాలను తీసుకొని వాటిని ఒక చుట్టగా చుట్టేవారు. ఇటువంటి పత్రాలను ఇంకొక కాపీ చేయడానికి అంటే ఇంకొక రాతప్రతిని సేమ్ ఉన్నట్టుగా రాయడానికి చాలా సమయం పట్టేది. ఎందుకంటే అప్పట్లో విద్య అనేది చాలా తక్కువ మందికి అందుబాటులో ఉండేది. కావున ఈ రాసేవారు చాలా తక్కువగా ఉండేవారు. అంటే ఈ రాతప్రతిని రాయాలంటే పూర్వము చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే విద్య అనేది అప్పట్లో చాలా తక్కువ మందికి ఉండేది. కావున రాసేవాళ్ళు తక్కువగా ఉండేవారు. నెక్స్ట్ 1450లో గూటెన్బర్గ్ అచ్చు యంత్రం కనుగొన్నాడు. అచ్చు యంత్రాన్ని కనుగొనడం జరిగింది. 1950 సంవత్సరంలో గూటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు. ఈ అచ్చు యంత్రాన్ని ఎప్పుడైతే కనుగొన్నాడో అప్పుడు పుస్తకాలు అనేది ఎక్కువ మొత్తంలో ముద్రించడం జరుగుతుంది. ఈ ముద్రణ అనేది కమ్యూనికేషన్‌లో కీలకమైన పాత్ర వహిస్తుంది. ఓకేనా. అంటే ఎంత ఎక్కువ పుస్తకాలు ముద్రణ అవుతే సాధారణ ప్రజలు ఏం చేస్తారు, చదవడానికి వీలవుతుంది. అంటే కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది. అంటే ఈ అచ్చు యంత్రాన్ని కనుగొన్నప్పుడు పుస్తకాలు అనేది ఎక్కువ మొత్తంలో ముద్రణ చేయడం జరిగింది. దానివలన కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది చాలా అభివృద్ధి చెందింది. 19వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామికీకరణ వలన పేపర్ అనేది కాగితం అనేది ఎక్కువగా తయారు చేయడం జరిగింది. ఓకేనా. మనకు 19వ శతాబ్దంలో పారిశ్రామికీకరణ అనేది వచ్చింది. ఓకే. పారిశ్రామికీకరణ రావడం వలన పేపర్ అనేది కాగితం అనేది ఎక్కువ మొత్తంలో తయారు చేయడం జరిగింది. అప్పుడు కాగితం ఎక్కువ మొత్తంలో తయారు చేయడం జరిగింది కాబట్టి పుస్తకాలు అనేది అచ్చు యంత్రం ద్వారా ఎక్కువగా ముద్రణ జరిగింది. ఆ ముద్రణ జరగడం వలన కమ్యూనికేషన్‌లో చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. ఏది అచ్చు యంత్రం మరియు కాగితం అనేది. ఓకేనా. అంటే కాగితం అనేది ఎక్కువగా తయారు చేయడం వలన అచ్చు యంత్రం ద్వారా కూడా వాటిని ఏం చేస్తున్నారు, అనేక బుక్స్‌ని కాపీ చేయడం జరుగుతుంది. అనేక బుక్స్‌ని కాపీ చేయడం వలన సాధారణమైన ప్రజలు కూడా బుక్స్‌ని చదవడానికి వీలవుతుంది. ఓకే. ఈ విధంగా మనకేమవుతుంది, కమ్యూనికేషన్ అనేది ప్రతిసారి కూడా ఏమవుతుంది, డెవలప్ అవుతూ వస్తుంది. కమ్యూనికేషన్ అంటే ఇక్కడ మనం ఇంతకుముందు ఏం నేర్చుకున్నాము, కమ్యూనికేషన్ అంటే ఏందో నేర్చుకున్నాం. కమ్యూనికేషన్ అంటే ఏంది, తన భావాన్ని లేదా సమాచారాన్ని ఇతరులతో పంచుకునే విధానాన్ని కమ్యూనికేషన్ అంటామని తెలుసుకున్నాం. ఓకేనా. మరి ఇక్కడ స్కాలర్లీ కమ్యూనికేషన్ అంటే ఏమిటి? స్కాలర్లీ కమ్యూనికేషన్ చూడండి, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. స్కాలర్లీ కమ్యూనికేషన్ డెఫినేషన్ అంటే ఏంది అది మనకు క్లారిటీగా అర్థం కావాలి. స్కాలర్లీ కమ్యూనికేషన్ అంటే ఏంది, జర్నల్స్ అంటే ఏంది చూడండి. ఇక్కడ అదేవిధంగా కాన్ఫరెన్సెస్, థీసిస్ అండ్ డిజర్టేషన్, ఇవన్నీ కూడా డెఫినేషన్స్, వాటి యొక్క మీనింగ్ అనేది మనకు అర్థం కావాలి. అర్థమైనప్పుడే ఈ సబ్జెక్ట్ పైన మనకు ఒక రకమైన అవగాహన వస్తుంది. ఓకేనా. చూడండి ఇక్కడ స్కాలర్లీ కమ్యూనికేషన్ అంటే చూడండి, పరిశోధకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు తమ పరిశోధనలను, జ్ఞానాన్ని ఇతరులతో పంచుకునే ప్రక్రియనే స్కాలర్లీ కమ్యూనికేషన్ అంటున్నాం. ఓకేనా. చూడండి, పరిశోధకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు తమ పరిశోధనలను, జ్ఞానాన్ని ఇతరులతో పంచుకునే ప్రక్రియనే స్కాలర్లీ కమ్యూనికేషన్ అంటాం. ఓకేనా. అంటే ఇక్కడ తను చేసినటువంటి పరిశోధన కావచ్చు, ఓకే, ఆ శాస్త్రవేత్త కావచ్చు, విద్యావేత్త ఎవరైనా సరే, తను చేసినటువంటి పరిశోధన కావచ్చు, ఆ పరిశోధనలను, ఓకేనా, జ్ఞానాన్ని, తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇతరులతో పంచుకునే విధానాన్ని, అతను పంచుకునే విధానం ఉంటుంది. ఆ విధానాన్ని మనం ఏమంటున్నాము, స్కాలర్లీ కమ్యూనికేషన్ అంటున్నాం. స్కాలర్లీ కమ్యూనికేషన్. ఓకే. ఈ స్కాలర్లీ కమ్యూనికేషన్లో ముఖ్యాంశాలు చూడండి, ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే జర్నల్స్ అంటే ఏది చూడండి, పరిశోధన వ్యాసాలను ప్రచురించే మెథడ్స్నే జర్నల్స్ అంటాం. అంటే ఏదైనా సరే పరిశోధన వ్యాసాలు ఉంటాయి, ఆ పరిశోధన వ్యాసాలను ప్రచురించే మెథడ్స్నే మనం జర్నల్స్గా తీసుకుంటాం. ఓకేనా. అంటే చూడండి డెఫినేషన్స్ మంచివి చూడండి. ఇక్కడ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు తమ పరిశోధన వ్యాసాలను, తను చేసినటువంటి పరిశోధన ఉంటాయి, ఆ వ్యాసాలను ప్రచురించడానికి ఉపయోగించే శాస్త్రీయమైనటువంటి పత్రికలనే జర్నల్స్ అంటాం. ఓకేనా. అంటే శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు తమ పరిశోధన వ్యాసాలను ప్రచురించడానికి ఉపయోగించేటువంటి
శాస్త్రీయమైన పత్రికలను జర్నల్స్ అంటాం. శాస్త్రీయమైనటువంటి పత్రికలను జర్నల్స్‌గా పిలవడం జరుగుతుంది. ఓకేనా? అంటే ఇవి జర్నల్స్ అనేది ఏ విధంగా ఉంటే నియమితంగా ప్రచురించబడతాయి. అంటే క్వార్టర్లీ కావచ్చు, హాఫ్ ఇయర్లీ, ఇయర్ వైస్ అటువంటి పత్రికలు. ఓకేనా? వీటిని మనం ఏమంటాం? జర్నల్స్‌గా అంటున్నాం. ఓకేనా? మరియు పీఆర్ రివ్యూ ప్రక్రియ ద్వారా నాణ్యతను నిర్ధారించుకుంటాయి. పీఆర్ రివ్యూ ప్రక్రియ అంటే పీఆర్ రివ్యూ ప్రక్రియ అంటే ఇక్కడ దీనికి సంబంధించిన ఒక పరిశోధన చేసినటువంటి వ్యాసం కావచ్చు, ఏదైనా విషయం ఉంటుంది ఆ విషయంలో ఆ విషయం పైన అవగాహన ఉన్నటువంటి వారిచే రివ్యూ చేపిస్తారు. ఈ జర్నల్స్ అనేది ఇవి నియమితంగా ప్రచురించబడతాయి. నియమితంగా అంటే క్వార్టర్లీ కావచ్చు, హాఫ్ ఇయర్లీ, ఇయర్ వైజ్ అటువంటి పత్రికలు అన్నట్టు. ఓకేనా? ఇవి పీఆర్ రివ్యూ ప్రక్రియ ద్వారా నాణ్యతను నిర్ధారించుకుంటాయి. అంటే పీఆర్ రివ్యూ ప్రక్రియ ద్వారా నాణ్యత దాని యొక్క నాణ్యత ఎలా ఉందనేది నిర్ధారించుకున్న తర్వాతనే ప్రచురించబడతాయి. అంటే పీఆర్ రివ్యూ అంటే ఇక్కడ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాస్త్రవేత్త ఏదైనా ఒక విషయాన్ని గాని దేనైనా ప్రచురించాలనుకున్నాడనుకోండి. ఆ విషయం పైన అవగాహన ఉన్నటువంటి ఆ విషయం పైన అవగాహన ఉన్న వారితో ఏం చేస్తారంటే రివ్యూ చేపిస్తారు. రివ్యూ చేపిచ్చి ఈ విషయం సరైనదా కాదా అని నిర్ధారించుకున్న తర్వాతనే దాన్ని ప్రచురించడం జరుగుతుంది. దాన్నే పీఆర్ రివ్యూ అంటారు. ఓకేనా? ఏదైనా సరే ఏదైనా ఒక వ్యాసాన్ని ప్రచురిస్తున్నాము అంటే విషయం పైన అవగాహన ఉన్న వ్యక్తితో రివ్యూ చేయిస్తారు. రివ్యూ చేయించి ఈ విషయం అనేది సరైనదా కాదా అని నిర్ధారించుకున్న తర్వాతనే దాన్ని ప్రచురించడం జరుగుతుంది. ఓకే? దీన్నే పీఆర్ రివ్యూ అంటారు. ఇది జర్నల్స్. ఓకేనా? జర్నల్స్ అంటే ఏంది? శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు తమ పరిశోధన వ్యాసాలను ప్రచురించడానికి ఉపయోగించే శాస్త్రీయమైన పత్రికలను జర్నల్స్‌గా పిలవడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ కాన్ఫరెన్సెస్. కాన్ఫరెన్సెస్ అంటే పరిశోధకులు కలిసి చర్చించే వేదికనే కాన్ఫరెన్స్ అంటాం. ఓకేనా? ఏదైనా కాన్ఫరెన్స్ జరుగుతుందంటే దానికి సంబంధించి ఎవరంటే పరిశోధకులు కావచ్చు. ఇంకా ఇప్పుడు ఏదైనా కంపెనీ కాన్ఫరెన్స్ జరిగితే ఆ కంపెనీ వాళ్ళందరూ కూర్చుని కూడా చర్చించుకునే వేదికనే కాన్ఫరెన్స్ అంటాం. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది? పరిశోధకులు కలిసి చర్చించే వేదికని మనం ఏమంటున్నాము? కాన్ఫరెన్సెస్ అంటున్నాం. ఓకే. ఇది నెక్స్ట్ థీసిస్ అండ్ డిజర్టేషన్. ఓకేనా? ఇక్కడ చూడండి, విద్యార్థులు పరిశోధన చేసి సమర్పించే రచనలను మనం ఏమంటున్నాం? థీసిస్ అండ్ డిజర్టేషన్ అంటున్నాం. అంటే విద్యార్థులు పరిశోధన చేసినటువంటి ఏదైనా విషయాన్ని కానీ సమర్పించే రచనలను మనం ఏమంటున్నాము? థీసిస్ అండ్ డిజర్టేషన్. ఓకే, అర్థమైందా? అంటే జర్నల్స్ అంటే ఏంది? కాన్ఫరెన్సెస్, థీసిస్ అండ్ డిజర్టేషన్. ఓకే. నెక్స్ట్ డిజిటల్ రిపాజిటర్స్. ఓకేనా? ఇక్కడ డిజిటల్ రిపాజిటర్లు అంటే ఏమిటి? చూడండి, ఓపెన్ యాక్సెస్లో పరిశోధనలు అందించేవి. అంటే ఇక్కడ ఓపెన్ యాక్సెస్ అంటే చూడండి, ఉచితంగా అందుబాటులో ఉన్న పరిశోధనల బేస్. ఇక్కడ ఓపెన్ యాక్సెస్లో మనకు ఈ పరిశోధనకు సంబంధించినటువంటి సమాచారం అనేది ఉంటుంది. అది ఉచితంగా మనకు లభించడం జరుగుతుంది. దాన్నే మనం ఓపెన్ యాక్సెస్ అంటాం. ఓకేనా? ఈ ఓపెన్ యాక్సెస్లో పరిశోధనలు అందించేవే డిజిటల్ రిపాజిటర్లు. ఫర్ ఎగ్జాంపుల్ మరి అవి ఏంటి? డిజిటల్ రిపాజిటర్స్ అంటే ఏంటో చూడండి ఒకసారి. గూగుల్ స్కాలర్ అండ్ రీసెర్చ్ గేట్ అండ్ అకాడమిక్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా మనకు ఉచితంగా పరిశోధనలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అందిస్తాయి. ఓకేనా? ఇది డిజిటల్ రిపాజిటర్లు. ఓకేనా? మరోసారి చూడండి, డిజిటల్ రిపాజిటర్లు అంటే ఓపెన్ యాక్సెస్లో పరిశోధనలు అందించేవి డిజిటల్ రిపాజిటర్స్. ఓకేనా? మరి ఇక్కడ ఓపెన్ యాక్సెస్ అంటే ఉచితంగా అందుబాటులో ఉన్న పరిశోధనల బేస్. ఇక్కడ ఉచితంగా అందుబాటులో ఉన్న పరిశోధనల బేస్ అవి ఏంటి అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ స్కాలర్ అండ్ రీసెర్చ్ గేట్ అండ్ అకాడమిక్ ఎడ్యుకేషన్. కమ్యూనికేషన్ లక్ష్యాలు. స్కాలర్ కమ్యూనికేషన్ లక్ష్యాలు. అసలు స్కాలర్ కమ్యూనికేషన్ అంటే అర్థమైంది, మీనింగ్ ఏంది చూద్దాం ఒకసారి. చూడండి, స్కాలర్ కమ్యూనికేషన్ అంటే విద్యారంగం, పరిశోధన రంగాలలో గల సమాచారం, విజ్ఞానం, అభిప్రాయాల మార్పిడిని సూచిస్తుంది. ఓకేనా? అంటే స్కాలర్ కమ్యూనికేషన్ అంటే ఏంది? విద్యారంగం, పరిశోధన రంగాలలో గల సమాచారాన్ని, విజ్ఞానాన్ని, అభిప్రాయాల మార్పిడిని సూచిస్తుంది. ఓకే. ఇది విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు, గ్రంథాలయవేత్తలు మొదలైన వారిని కలిపే ఒక పరస్పర సమాచార పంపిణీ వ్యవస్థ. ఓకేనా?
ఇక్కడ స్కాలరీ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే విద్యారంగం కావచ్చు, పరిశోధన రంగం కావచ్చు, ఆ రంగాలలో గల సమాచారాన్ని లేదా విజ్ఞానాన్ని వాళ్ళ అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవడం లేదా వాళ్ళ యొక్క అభిప్రాయాల మార్పిడిని వీటన్నిటిని కూడా స్కాలరీ కమ్యూనికేషన్ అనేది సూచిస్తుంది. ఓకేనా? ఇది విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు, గ్రంథాలయవేత్తలు మొదలైన వారిని కలిపే ఒక పరస్పర సమాచార పంపిణీ వ్యవస్థ. ఓకేనా? ఇది ఒక సమాచార పంపిణీ వ్యవస్థగా పనిచేస్తుంది. ఏది? స్కాలరీ కమ్యూనికేషన్ అనేది. ఓకేనా? నెక్స్ట్ దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంది? ఈ స్కాలరీ కమ్యూనికేషన్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంది? చూడండి, జ్ఞానాన్ని ఇతరులకు పంపిణీ చేయడం, విశ్లేషించడం, చర్చించడం, విశ్వసనీయంగా సమాచారాన్ని పంచుకోవడం. అంటే జ్ఞానాన్ని, తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని ఏం చేస్తున్నాం? ఇతరులకు పంపిణీ చేయడం. పంపిణీ చేసిన జ్ఞానాన్ని ఏం చేస్తున్నారంటే విశ్లేషించడం. ఆ జ్ఞానాన్ని విశ్లేషించడం, చర్చించడం, మరి విశ్వసనీయంగా సమాచారాన్ని పంచుకోవడం. ఒక కరెక్ట్ అయిన సమాచారాన్ని పంచుకోవడం అనేది దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఇది స్కాలరీ కమ్యూనికేషన్ యొక్క ముఖ్య లక్ష్యం. చూడండి, మరొకసారి చూడండి. స్కాలరీ కమ్యూనికేషన్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటిదంటే జ్ఞానాన్ని ఇతరులకు పంపిణీ చేయడం. ఆ పంపిణీ చేసినటువంటి జ్ఞానాన్ని విశ్లేషించడం, చర్చించడం, విశ్వసనీయంగా సమాచారాన్ని పంచుకోవడం అనేది స్కాలరీ కమ్యూనికేషన్ యొక్క ముఖ్య లక్ష్యం. ఓకేనా? నెక్స్ట్ స్కాలరీ కమ్యూనికేషన్ లక్ష్యాలు. ఓకేనా? ఇక్కడ కమ్యూనికేషన్ అంటే మనం చూసాం. కమ్యూనికేషన్ అంటే మన భావాన్ని కావచ్చు, సమాచారాన్ని ఇతరులతో పంచుకునే విధానాన్ని కమ్యూనికేషన్ అంటాం. ఓకేనా? మన భావాన్ని కానీ లేదా ఏదైనా సందేశాన్ని కానీ ఇతరులచే పంచుకునే విధానాన్ని కమ్యూనికేషన్ అంటుంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి, మరి స్కాలరీ కమ్యూనికేషన్. అసలు స్కాలరీ కమ్యూనికేషన్ అంటే ఏంది? మీనింగ్ తెలియాలి ఫస్ట్. ఓకే, స్కాలరీ కమ్యూనికేషన్ అంటే చూడండి, స్కాలరీ కమ్యూనికేషన్ అంటే విద్యారంగం, పరిశోధన రంగాలలో గల సమాచారం, విజ్ఞానం, అభిప్రాయాల మార్పిడిని సూచిస్తుంది. ఓకేనా? ఇక్కడ స్కాలరీ కమ్యూనికేషన్ అంటే విద్యారంగం, పరిశోధన రంగాలలో గల సమాచారాన్ని, విజ్ఞానాన్ని, అభిప్రాయాలను ఏం చేస్తుంది? ఆ మార్పిడిని సూచిస్తుంది. ఓకే, దాన్ని మనం స్కాలరీ కమ్యూనికేషన్ అంటాం. ఓకే, చూడండి, ఇది విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు, గ్రంథాలయవేత్తలు మొదలైన వారిని కలిపే ఒక పరస్పర సమాచార పంపిణీ వ్యవస్థ. ఓకేనా? అంటే స్కాలరీ కమ్యూనికేషన్ అనేది అధ్యాపకులను కావచ్చు, విద్యార్థులను, పరిశోధకులను, గ్రంథాలయవేత్తలు మొదలైన వాళ్ళను కలిపే ఒక పరస్పర సమాచార పంపిణీ వ్యవస్థగా పనిచేస్తుంది. ఇది స్కాలరీ కమ్యూనికేషన్ అనేది. ఓకేనా? ఇది స్కాలరీ కమ్యూనికేషన్. నెక్స్ట్ ముఖ్య లక్ష్యం. మరి స్కాలరీ కమ్యూనికేషన్ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏమిటి అంటే జ్ఞానాన్ని ఇతరులకు పంపిణీ చేయడం, ఆ పంపిణీ చేసినటువంటి జ్ఞానాన్ని విశ్లేషించడం, చర్చించడం, విశ్వసనీయ సమాచారాన్ని పంచుకోవడం. అంటే విశ్వసనీయంగా సమాచారాన్ని పంచుకోవడం, అంటే కరెక్ట్ అయిన సమాచారాన్ని పంచుకోవడం అనేది ఈ స్కాలరీ కమ్యూనికేషన్ యొక్క ముఖ్య లక్ష్యం. ఓకేనా? అంటే స్కాలరీ కమ్యూనికేషన్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటిదంటే జ్ఞానాన్ని ఇతరులకు పంపిణీ చేయడం, విశ్లేషించడం, చర్చించడం, విశ్వసనీయంగా సమాచారాన్ని పంచుకోవడం అనేది స్కాలరీ కమ్యూనికేషన్ యొక్క ముఖ్యమైన లక్ష్యం. ఓకేనా? చూడండి, దీని యొక్క ప్రాధాన్యం ఏంటిది? స్కాలరీ కమ్యూనికేషన్ యొక్క ప్రాధాన్యం ఏమిటి అంటే ఒక వ్యక్తి చేసిన పరిశోధనను ఇతరులకు చేరవేయడం ద్వారా విజ్ఞాన మార్పిడి జరుగుతుంది. అంటే ఏదైనా ఒక వ్యక్తి చేసినటువంటి పరిశోధనను అది ఏం చేస్తున్నాం? ఇతరులకు చేరవేసినప్పుడు ఏమవుతుంది? ఇతను పరిశోధించిన యొక్క జ్ఞానాన్ని ఏమవుతుంది? విజ్ఞానం ఏమవుతుంది? మార్పిడి జరుగుతుంది. అంటే ఇతడు చేసినటువంటి పరిశోధనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకు మనం అందించడం జరుగుతుంది. ఓకేనా? ఇంకా ఇది నూతన పరిశోధనకు ప్రేరణ కల్పిస్తుంది. అంటే ఇక్కడ విజ్ఞానం అనేది మార్పిడి చెందిందిగా, అదేది ఎలా పనిచేస్తుందంటే నూతన పరిశోధనలకు మంచి ప్రేరణను కల్పిస్తుంది. ఓకేనా? ఇది అకాడమిక్ నాణ్యతను పెరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది? అకాడమిక్ నాణ్యత కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ విజ్ఞానం అందరికీ లభించేలా చేస్తుంది. ఏంటిది? స్కాలరీ కమ్యూనికేషన్ అనేది అందరికీ కూడా విజ్ఞానాన్ని లభించేలా చేస్తుంది. ఇది ప్రాధాన్యం. ఓకేనా? అంటే స్కాలరీ కమ్యూనికేషన్ యొక్క ప్రాధాన్యం. నెక్స్ట్ వివరణ చూడండి. అసలు స్కాలరీ కమ్యూనికేషన్ అనేది అనిర్వచనీయ మరియు విస్తృతమైన వ్యవస్థ. అంటే స్కాలరీ కమ్యూనికేషన్ అనేది ఒక చిన్న డెఫినేషన్ ద్వారా వివరించేది కాదు. దీనికి చాలా మీనింగ్ ఉంది.
ఓకేనా, విస్తృతమైన అర్థం ఉంటుంది. ఓకే, ఇది స్కాలరీ కమ్యూనికేషన్ అంటే ఇది వివిధ రంగాలలో ఉన్న అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, గ్రంథాలయవేత్తలు మొదలగు వారికి అనుసంధానం కల్పిస్తుంది. ఓకేనా, అంటే ఇది వివిధ రంగాల్లో ఉన్న అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, గ్రంథాలయవేత్తలు మొదలైన వారందరినీ కూడా అనుసంధానం కల్పిస్తుంది స్కాలరీ కమ్యూనికేషన్ అనేది. ఓకే, నెక్స్ట్ ఈ స్కాలరీ కమ్యూనికేషన్ పుస్తకాలు, జర్నల్స్, కాన్ఫరెన్సెస్, డిజిటల్ మీడియా మరియు రిపోజిటరీస్ మొదలకు దీనికి మాధ్యమాలుగా పనిచేస్తుంది. అంటే స్కాలరీ కమ్యూనికేషన్కి ఇది మాధ్యమాలుగా ఏవి పనిచేస్తున్నాయి అంటే పుస్తకాలు, జర్నల్స్, కాన్ఫరెన్స్లు, డిజిటల్ మీడియా మొదలైనవి అన్నీ కూడా ఈ స్కాలరీ కమ్యూనికేషన్కు మాధ్యమాలుగా పనిచేస్తుంది. ఓకేనా, ఇది స్కాలరీ కమ్యూనికేషన్ ఒక వివరణ. నెక్స్ట్ ముఖ్య లక్ష్యాలు. ముఖ్యమైనటువంటి లక్ష్యాలు ఏంటి అంటే ఇక్కడ విజ్ఞానం, అభిప్రాయాల మార్పిడి కొరకు సాధనం. ఇక్కడ ఏమవుతుంది, విజ్ఞానము, అభిప్రాయాల మార్పిడి అనేది జరుగుతుంది ఎక్కడ, స్కాలరీ కమ్యూనికేషన్లో. ఓకేనా, అంటే విద్యార్థుల మరియు పరిశోధకుల గణనీయమైన కృషిని ఇతరులకు చేరవేయడం. అంటే విద్యార్థుల యొక్క కృషిని కావచ్చు, పరిశోధకుల యొక్క కృషిని ఏం చేస్తాం, ఇతరులకు చేరవేయడం అనేది జరుగుతుంది. దేని ద్వారా, స్కాలరీ కమ్యూనికేషన్ ద్వారా. ఓకేనా, నెక్స్ట్ విషయ నిపుణుల మధ్య సమాచారం వినిమయం ద్వారా పరిశోధనలో నాణ్యత పెంపు. అంటే విషయ నిపుణత గల వ్యక్తుల మధ్య సమాచారం ఏమవుతుంది, వినిమయం ద్వారా పరిశోధనలో నాణ్యత పెరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ విషయ నిపుణుల మధ్య సమాచారం వినిమయం ద్వారా పరిశోధనలో నాణ్యత పెంపు. నాణ్యత అనేది ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే విషయ నిపుణులు గల వారి వ్యక్తుల మధ్య సమాచారం ఎప్పుడైతే మార్పిడి చెందిందో, సమాచారం మార్పిడి చెందినప్పుడు ఏమవుతుంది, పరిశోధనలో నాణ్యత అనేది పెరుగుతుంది. ఓకేనా, అంటే డిజిటల్ టెక్నాలజీ వలన ప్రపంచవ్యాప్తంగా విజ్ఞానం అందుబాటులోకి రావడం. ఈ డిజిటల్ టెక్నాలజీ వలన ప్రపంచవ్యాప్తంగా కూడా విజ్ఞానం అనేది ఏమవుతుంది, అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ విజ్ఞానాన్ని భద్రపరచడం. అంటే విజ్ఞానాన్ని, మనకు తెలిసినటువంటి విజ్ఞానాన్ని ఏం చేస్తున్నాం, భద్రపరచడం, మళ్ళీ పునర్వినియోగించుకోవడం, మళ్ళీ దాన్ని తిరిగి కూడా వినియోగించుకోవడం విధంగా నిల్వ చేయడం జరుగుతుంది. ఓకేనా, అంటే విజ్ఞానాన్ని భద్రపరచడం మరియు పునర్వినియోగించుకునే విధంగా నిల్వ చేయడం. ఇంకా పరిశోధన ఫలితాలను ప్రదర్శించడానికి సరైన వేదిక కల్పించడం. లేదా పరిశోధన చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్ని కూడా మనము ప్రదర్శించడానికి, ఇతరులకు చూపించడానికి కూడా సరైన వేదికను కల్పించడం జరుగుతుంది. స్కాలరీ కమ్యూనికేషన్ అంటే ఇక్కడ స్కాలరీ కమ్యూనికేషన్ అనేది విద్యా పరిశోధన రంగాలలో ఒక అత్యంత కీలకమైన వ్యవస్థ. విద్యారంగంలో మరియు పరిశోధన రంగాల్లో కూడా ఈ స్కాలరీ కమ్యూనికేషన్ అనేది అత్యంత కీలకమైన వ్యవస్థ. అంటే ఇది సమాజ ప్రగతికి, విజ్ఞాన వృద్ధికి, విద్యారంగ అభివృద్ధికి బలమైన పునాది స్కాలరీ కమ్యూనికేషన్ అనేది. ఓకేనా, అర్థమైంది. మరొకసారి చూడండి, స్కాలరీ కమ్యూనికేషన్ అనేది విద్య మరియు పరిశోధన రంగాల్లో ఒక అత్యంత కీలకమైన వ్యవస్థ మరియు ఇది సమాజ ప్రగతికి, విజ్ఞాన వృద్ధికి, విద్యారంగ అభివృద్ధికి బలమైన పునాది. ఇది స్కాలరీ కమ్యూనికేషన్ అంటే. ఓకేనా, అర్థమైంది. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడు, స్కాలరీ కమ్యూనికేషన్ యొక్క లక్ష్యాలను వివరించండి అని అడుగుతాడు. అడిగినప్పుడు టోటల్ కూడా రాయాలి. ఓకేనా, అంటే సైడింగ్ పెట్టకుండా రాయాలి. మన టెక్స్ట్ బుక్లో వచ్చేసి ఈ విధంగా లేదు, అంతా కూడా ఒకే మ్యాటర్గా ఉంది. అలా రాయడం కన్నా ఈ విధంగా రాస్తే మార్క్స్ అనేది సరిగ్గా బాగుపడతాయి. ఓకే, అంటే ఇక్కడ ఏంది, స్కాలరీ కమ్యూనికేషన్ అంటే మెయిన్ మీనింగ్ ఏంటంటే, స్కాలరీ కమ్యూనికేషన్ అంటే విద్యారంగం, పరిశోధన రంగాలలో గల సమాచారం, విజ్ఞానం, అభిప్రాయాల మార్పిడిని సూచిస్తుంది. ఓకే, ఇది స్కాలరీ కమ్యూనికేషన్ అంటే. నెక్స్ట్ టాపిక్ స్కాలరీ కమ్యూనికేషన్ చరిత్ర వికాసం. ఓకేనా, స్కాలరీ కమ్యూనికేషన్ యొక్క చరిత్ర వికాసం. ఓకే, చూడండి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ప్రాథమిక దశ, అసలు స్కాలరీ కమ్యూనికేషన్ ఫస్ట్ ఏ విధంగా స్టార్ట్ అయింది, పూర్వపు రోజులలో అనేది చూద్దాం. ఓకేనా, చూడండి ఇక్కడ ఫస్ట్ ప్రాథమిక దశ అంటే మౌఖిక సంప్రదాయం. అంటే పూర్వం రోజుల్లో ఫస్ట్ ఏం చేసేవారంటే మౌఖికంగా ఈ కమ్యూనికేషన్ అనేది జరిపేవారు. స్కాలరీ కమ్యూనికేషన్లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మౌఖిక సంప్రదాయం. చూడండి ఇక్కడ ప్రాచీన భారతదేశంలో విద్యా వ్యవస్థ గురు శిష్య పరంపర ఆధారంగా ఉండేది. అంటే ప్రాచీన
ప్రాచీన భారతదేశంలో విద్యా వ్యవస్థ అనేది ఏ విధంగా ఉండదంటే గురువు శిష్యుడు సంబంధంగా ఉండేది. గురువు శిష్యుడు ఆ సంబంధంగా విద్యా వ్యవస్థ అనేది ఉండేది. అంటే విద్యార్థులు గురువుల సమక్షంలో నివసిస్తూ జ్ఞానాన్ని సంపాదించేవారు. అంటే ప్రజెంట్ ఇప్పుడున్న గురుకులాలనే ప్రజెంట్ ఉన్న ఇప్పుడు గురుకులాలు పూర్వపు రోజుల ఉన్న గురుకులాలను ఆధారంగా చేసుకొని ఇప్పుడు వీటిని ప్రారంభించడం జరిగింది. అంటే పూర్వపు రోజుల్లో ఎలా ఉండేది గురుకులాల్లో ఉన్నాయంటే గురువు శిష్యులు ఉండేవారు. అంటే శిష్యులు ఏం చేసేవారు, గురువుల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర జ్ఞానాన్ని సంపాదించేవారు. ఓకేనా. అంటే విద్యార్థులు గురువుల సమక్షంలో అక్కడనే నివసిస్తూ జ్ఞానాన్ని సంపాదించేవారు. ఓకేనా. అంటే ఈ కాలంలో ఏ విధంగా ఉండేది, మరి జ్ఞానాన్ని ఏ విధంగా సంపాదించేవారంటే జ్ఞానం అంటే శ్రవణం, వినడం ద్వారానే. అంటే మౌఖికంగా వినడం, అంటే గురువు చెప్తున్నప్పుడు వినడం ద్వారా విద్యార్థులు జ్ఞానాన్ని సంపాదించేవారు. ఇప్పుడు మనమైతే కొన్ని రికార్డ్ చేసిన వీడియోస్ ద్వారా కానీ రేడియోస్ ద్వారా కానీ వినడం జరిగి జ్ఞానాన్ని సంపాదిస్తాం. కానీ అప్పుడు పూర్వపు రోజుల్లో ఓన్లీ ఏ విధంగా ఉండదంటే శ్రవణం, వినడం ద్వారా మౌఖికంగా వినడం. అంటే ఎదురుగా గురువు చెప్తున్నప్పుడు శిష్యుడు వినడం ద్వారా జ్ఞానాన్ని సంపాదించేవారు. స్మరణం, జ్ఞాపకం పెట్టుకోవడం, స్మరించుకుంటూ దాన్ని గురువు చెప్పిన దాన్ని స్మరించుకుంటూ దాన్ని గుర్తుంచుకోవడం అనేది జరిగేది. ఒక నిదర్శనం, ఉదాహరణలు ఓకేనా, దానికి నిదర్శనమైన సంఘటనలు చెప్పుకుంటూ ఉదాహరణలను చెప్పుకుంటూ ఆ యొక్క జ్ఞానాన్ని మనం గుర్తుంచుకోవడం జరిగేది. ఓకేనా. ప్రదర్శనం, ఆచరణ ద్వారా బోధించేవారు. ప్రదర్శించడం ద్వారా లేకుంటే ఆ యొక్క విషయాన్ని ఆచరించడం ద్వారా బోధించేవారు. ఓకేనా. అంటే ఈ తరంలో పాఠ్యాంశాలు సంకేత పద్ధతి అంటే కోడ్ పద్ధతిలో తయారు చేయడం జరిగింది. ఓకేనా. ఈ తరంలో అంటే ఈ ప్రాచీన భారతదేశంలో అంటే పూర్వపు రోజుల్లో ఏ విధంగా ఉండదంటే స్టడీ మొత్తం కూడా కోడ్ పద్ధతిలో ఉండేది. అంటే కోడ్ పద్ధతి అంటే ఇక్కడ గురువు చెప్పేది ఏ విధంగా ఉండదంటే మొత్తం విషయాన్ని వివరంగా చెప్పేవారు కాదు. ఓకేనా. సంక్షిప్తంగా అంటే క్లుప్తంగా కొన్ని పదాలను, కొన్ని గుర్తులను ఉపయోగించి బోధించేవారు. అంటే మీకు ఈజీగా అర్థం కావాలంటే సంకేత పద్ధతి అంటే చూడండి ఇక్కడ, అంటే ఏదైనా విషయాన్ని క్లుప్తంగా కొన్ని పదాలను ఉపయోగిస్తూ కొన్ని గుర్తులను ఉపయోగిస్తూ గురువులు చెప్పేవారు. అంటే ఇక్కడ ఏంటంటే గురువులు చెప్పేటప్పుడు వింటే మాత్రమే అర్థమవుతుంది. ఓకే. అంటే ఇక్కడ సంకేత పద్ధతి అంటే గురువు చెప్పే విషయాలను మనము ఎదురుగా ఉండి విద్యార్థులు విన్నప్పుడే ఆ జ్ఞానం అనేది మనకు వస్తుంది. అదే సంకేత పద్ధతి. అంటే అక్కడ చెప్పే విషయాన్ని మొత్తం వివరంగా వివరించకుండా మొత్తం విషయాన్ని ఓకేనా, మొత్తం విషయాన్ని వివరంగా క్లుప్తంగా వివరించకుండా కొన్ని సంక్షిప్త పదాలతోని ఓకేనా, కొన్ని గుర్తులతోని వివరించేవారు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది, అలా చెప్తే మనకు ఎప్పుడు అర్థమవుతుందంటే మనము గురువుగారు చెప్పినప్పుడు మాత్రం వింటేనే ఆ విషయం అనేది మనకు అర్థమయ్యేది. అది సంకేత పద్ధతి, అదే కోడ్ పద్ధతి. ఈ విధంగా ఉండదు ఎప్పుడు ప్రాథమిక దశలో మౌలిక సంప్రదాయం మన ప్రాచీన భారతదేశంలో. ఓకే. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెకండ్ వన్, మధ్యయుగ కాలం యూరోప్లో విద్యా వ్యవస్థ అభివృద్ధి. ఓకేనా. ఈ మధ్యయుగ కాలం అంటే 17-18వ శతాబ్దంలో యూరోప్లో విద్యా వ్యవస్థ అనేది అభివృద్ధి చెందింది. ఏ విధంగా చెందింది చూడండి ఒకసారి. 17-18వ శతాబ్దాలలో యూరోప్లో వివిధ విశ్వవిద్యాలయాలు ఏర్పడడం ప్రారంభమైంది. ఓకేనా. ఈ 17-18వ శతాబ్దాలలో యూరోప్లో అనేకమైన విశ్వవిద్యాలయాలు ఏర్పడడం మొదలైనాయి. ఓకేనా. అంటే విద్యార్థులు శాస్త్రవేత్తల బోధనలపై ఆధారపడి ఉండేవారు. అంటే విద్యార్థులు అనేవారు ఇది శాస్త్రవేత్తల బోధనలపై, శాస్త్రవేత్తలు అయితే ఏవైతే కనుక్కుంటున్నారో ఆ విషయాలపైన, ఆ బోధనలపై ఆధారపడి ఉండేవారు. ఓకేనా. ఈ కాలంలో వచన రూపంలో జ్ఞానం చర్చించడం, దాన్ని రికార్డ్ చేయడం ప్రారంభమైంది. ఓకేనా. ఈ కాలంలో వచన రూపంలో జ్ఞానం చర్చించడం, దాన్ని రికార్డ్ చేయడం కూడా జరిగింది. అంటే విషయాన్ని చర్చించడం, దాన్ని రికార్డ్ చేసేవారు, అంటే కాపీ చేసేవారు. కాపీ చేయడం కూడా ఈ కాలంలో జరిగేది. ఈ మధ్య కాలంలో యూరోప్లలో ఎక్కువగా జరిగింది. ఓకేనా. అంటే చూడండి ఇక్కడ, ఇంగ్లాండ్ వంటి దేశాలలో ప్రొఫెసర్లు పాఠాలు బోధించేటప్పుడు విద్యార్థుల చేత రాపించేవారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, రికార్డ్ చేయడం అనేది అవుతుంది. ఒక అర్థమవుతుంది ఇక్కడ చూడండి.
ఓకేనా. ఇక రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే విశ్వవిద్యాలయాల్లో ఏం చేసేవారంటే ప్రొఫెసర్లు చెప్తున్నప్పుడు విద్యార్థుల చేత రాపించేవాళ్ళు. అలా రాపించడం వలన అలా చెప్పే విషయం అనేది ఏమవుతుంది, ఇక్కడ రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మధ్యయుగం కాలం యూరోప్లో విద్యా వ్యవస్థ అభివృద్ధి. అంటే ఈ పద్ధతిని అప్పట్లో ఏమనేవారంటే నోట్స్ లేదా స్టూడెంట్ నోట్స్ అని పిలిచేవారు. ఓకేనా. ఈ విధంగా ప్రొఫెసర్ చెప్తున్నప్పుడు విద్యార్థుల చేత రాపించేవారు. ఇలా రాపించడాన్ని ఏమనేవారంటే నోట్స్ లేదా స్టూడెంట్స్ నోట్స్ అని పిలిచేవారు. ఓకే. ఈ విధంగా కాపీ చేయించేవారు. ఓకే, రికార్డు చేయించేవారు. ఇది సెకండ్ వన్ అది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్, ముద్రణ యంత్రం ఆవిష్కరణ విజ్ఞాన విప్లవం. ఓకేనా. ఎప్పుడైతే మనకు ముద్రణ యంత్రం అనేది ఆవిష్కరించబడిందో, అంటే ముద్రణ యంత్రం కనుగొన్నది ఎవరు? గుటెన్బర్గ్. 17వ శతాబ్దంలో గుటెన్బర్గ్ ఏం చేశాడంటే ముద్రణ యంత్రాన్ని రూపొందించడం జరిగింది. దీనివల్ల ఏమైంది? భారీ విప్లవం జరిగింది. ఓకేనా. ఈ స్కలర్ కమ్యూనికేషన్లో ఏమవుంది? భారీ విప్లవం జరిగింది. ఎందుకు? ఈ గుటెన్బర్గ్ ముద్రణ యంత్రాన్ని కనుగొనడం వలన ఏమైంది? పుస్తకాలను విస్తృతంగా ఎక్కువ మొత్తంలో ముద్రించగలగడం వల్ల జ్ఞానం అనేది ఏమైంది? అందరికీ చేరింది. అందరికీ సులువుగా చేరడం జరిగింది. అంటే పుస్తకాలను ఎక్కువగా ముద్రించడం వలన ఆ జ్ఞానం అనేది ఏమైంది? అందరికీ కూడా సులువుగా చేరడం జరిగింది. ఎందుకంటే ఈ ముద్రణ యంత్రం ద్వారా కాపీ చేయడం అనేది చాలా సులువుగా అయింది. ఇంతకుముందు కాపీ చేయాలంటే ఏంది? విద్యపై కొద్దిగా అవగాహన ఉన్నవాళ్ళు, రాయడం చదవడం వచ్చిన వాళ్ళు మాత్రమే కాపీ చేయగలవారు. ఇక్కడ ఈ ముద్రణ యంత్రం వచ్చినప్పటి నుండి ఏమైంది? పుస్తకాలను విద్య రాకున్న వాళ్ళు కూడా ముద్రించడం జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా అంటే ముద్రిత పుస్తకాలు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల్లో ప్రాచుర్యం పొందాయి. అంటే ఈ ముద్రించిన పుస్తకాలు కూడా ఎక్కువ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులలో కూడా మంచి ప్రాచుర్యాన్ని పొందాయి. ఇది థర్డ్ వన్ అనేది ముద్రణ యంత్రం ఆవిష్కరణ విజ్ఞాన విప్లవం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, విజ్ఞాన పత్రికల ఆవిర్భావం. అంటే 17వ శతాబ్దంలో మనకు ఏమైంది? విజ్ఞాన పత్రికలు అనేది ఆవిర్భవించాయి. ఓకేనా. చూడండి, ఇక్కడ విజ్ఞానపరమైన పరిశోధనల ప్రతిఫలితాలను ప్రచురించాలనే ఉద్దేశంతో జర్నల్స్ వచ్చాయి. ఓకేనా. విజ్ఞానపరమైన పరిశోధన చేసినప్పుడు వాటికి సంబంధించిన విషయాలను మనం ప్రచురించడానికి ఏమైనా జర్నల్స్ అనేది వచ్చాయి. అంటే జర్నల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఏదైనా పరిశోధించిన విషయాలను ప్రచురించడం అన్నట్టు. ఓకేనా. ఏదైనా పరిశోధించిన విషయాన్ని ప్రచురించాలనే ఉద్దేశంతోనే మనకు జర్నల్స్ అనేది వచ్చాయి. ఓకే. నెక్స్ట్ చూడండి, 1665లో 2 ముఖ్యమైన జర్నల్స్ మనకు ప్రారంభమైనాయి. ఓకేనా. 1665వ సంవత్సరంలో మనకు 2 ముఖ్యమైన జర్నల్స్ అనేది మొదలయ్యాయి. ఒకటి ఏంటంటే జర్నల్స్ డెస్ స్కావన్స్, ఇది ఫ్రాన్స్కు చెందింది. ఓకేనా. జర్నల్స్ డెస్ స్కావన్స్ ఫ్రాన్స్ దేశానికి చెందిన జర్నల్. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిలాసఫికల్ ట్రాన్సాక్షన్స్, ఇంగ్లాండ్కి చెందింది. ఫిలాసఫికల్ ట్రాన్సాక్షన్స్ ఇంగ్లాండ్ దేశానికి చెందింది. ఈ 2 కూడా ముఖ్యమైన జర్నల్స్. అంటే ఇది వచ్చేసి మనకు రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో నడిచేది. ఓకేనా. ఈ సెకండ్ వన్ ఫిలాసఫికల్ ట్రాన్సాక్షన్స్ అనేది రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో నడిచేది. ఓకేనా. ఈ జర్నల్ ఉంది. అంటే ఈ జర్నల్స్ ఇవి మొదటి శాస్త్రీయ జర్నల్స్గా గుర్తించబడ్డాయి. ఈ 2 జర్నల్స్ కూడా మొదటి శాస్త్రీయ జర్నల్స్గా గుర్తించబడ్డాయి. ఓకేనా. ఇందులో పరిశోధనలు, ప్రయోగ ఫలితాలు మొదలగునవి ప్రచురించేవారు. ఓకేనా. ఈ జర్నల్స్ ఏర్పడేది దేనికోసం ఏర్పడ్డది? అసలు చూడండి, విజ్ఞానపరమైన పరిశోధనల ఫలితాలను ప్రచురించాలనే ఉద్దేశంతోనే ఈ జర్నల్స్ వచ్చాయి. అంటే ఈ జర్నల్స్లో ఏం ప్రచురిస్తాం మనం? ఏమొస్తాయంటే ప్రయోగాల ఫలితాలు. ఓకేనా. పరిశోధనలకు సంబంధించినటువంటి ఫలితాలు, ప్రయోగాల ఫలితాలు, ఇటువంటివన్నీ కూడా ఈ జర్నల్స్లో ప్రచురించడం అనేది ప్రారంభమైంది. అంటే ఈ ప్రక్రియే ఆధునిక స్కాలర్ కమ్యూనికేషన్కు పునాది వేసింది. ఓకేనా. ఈ ప్రక్రియనే ఈ విధంగా ప్రచురించడం అనేది ఏమైందంటే ఆధునిక స్కాలర్ కమ్యూనికేషన్కి పునాది వేసింది. ఓకేనా. ఇది నెక్స్ట్ 5th వన్, పత్రికల మాధ్యమంగా కమ్యూనికేషన్. 18-19వ శతాబ్దంలో పత్రికల మాధ్యమంగా కమ్యూనికేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఓకేనా. ఇక్కడ ఏం జరిగిందంటే వివిధ సబ్జెక్టులకు ప్రత్యేకమైన జర్నల్స్ ఏర్పడడం జరిగింది. అంటే ఇక్కడ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను వీటి ద్వారా ప్రపంచానికి తెలియజేయడం ప్రారంభించారు. ఈ ప్రత్యేకమైన జర్నల్స్ ద్వారా శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను కూడా ప్రపంచానికి తెలియజేయడం జరిగింది.
ఓకేనా. అంటే ఇక్కడ విద్యార్థులు, అధ్యాపకులు ఈ పత్రికల ద్వారా నూతన జ్ఞానం తెలుసుకోవడానికి అవకాశం కలిగింది. ఓకేనా. ఈ ప్రత్యేక జర్నల్స్ ద్వారా శాస్త్రవేత్తలు ఏం చేశారంటే తమ పరిశోధనలను ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు, అధ్యాపకులకు కూడా ఒక నూతన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అవకాశం కలిగింది. ఓకేనా. ఈ ప్రత్యేకమైన జర్నల్స్ ద్వారా. ఓకే. నెక్స్ట్ 6th వన్ డిజిటలైజేషన్ దశ 20వ శతాబ్దం చివరికి. ఓకేనా. ఇక్కడ ఏంటంటే కంప్యూటర్లు వచ్చాయి, ఇంటర్నెట్ అనేది వచ్చింది మనకు. ఓకేనా. కంప్యూటర్లు, ఇంటర్నెట్ వ్యాప్తి చెందడంతో ఎక్కువగా వ్యాప్తి చెందింది అన్నట్టు. ఈ ఎక్కువగా వ్యాప్తి చెందడంతో ఏమందంటే స్కాలరీ కమ్యూనికేషన్ అనేది డిజిటల్ రూపంలోకి మారింది. ఓకేనా. ఈ 20వ శతాబ్దం చివరి నాటికి ఏమైందంటే కంప్యూటర్లు, ఇంటర్నెట్ అనేది మనకు అందుబాటులోకి చాలా తక్కువ ధరలో కూడా మనకు అందుబాటులోకి రావడం జరిగింది. ఓకేనా. ఇంటర్నెట్ అనేది. ఓకే. అదేవిధంగా కంప్యూటర్ కూడా చాలా వరకు అందుబాటులోకి రావడం జరిగింది. అంటే ఇవి వ్యాప్తి చెందడంతో ఏమైందంటే స్కాలరీ కమ్యూనికేషన్ అనేది డిజిటల్ రూపంలోకి మారింది. డిజిటల్ రూపంలోకి మారడం జరిగింది. అంటే ఈ దశలో ఏమైందంటే ఈ జర్నల్స్ అనేది ప్రాచుర్యం పొందాయి. అండ్ ఓపెన్ యాక్సెస్ అనే కొత్త విధానం కూడా ఏర్పడింది. అంటే ఓపెన్ యాక్సెస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఉచితంగా కూడా మనం ఫ్రీగా కూడా ఇక్కడ సమాచారాన్ని మనం చదువుకోవచ్చు. అంటే పరిశోధన వ్యాసాలు కానీ ఇక్కడ చదువుకోవడానికి వీలుంటుంది. ఓపెన్ యాక్సెస్లో ఉచితంగా చదువుకోవడానికి వీలుండడం జరుగుతుంది. ఇది డిజిటలైజేషన్ దశ. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి 7th వన్ ఆధునిక దశ వెబ్ 2.0. అంటే ఇక్కడ ఆధునిక దశలో సామాజిక మీడియా ప్రభావం ఏ విధంగా ఉందో చూద్దాం. ఓకేనా. ఆధునిక దశలో చూడండి నేటి దశలో స్కాలరీ కమ్యూనికేషన్ పలు మార్గాల్లో జరుగుతుంది. అంటే ఈ తరంలో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మనకు స్కాలరీ కమ్యూనికేషన్ అనేది పలు మార్గాలలో జరుగుతుంది. ప్రింట్స్ అంటే ఇక్కడ ప్రింట్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే పరిశోధన పూర్తి కాకముందే ప్రింట్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకేనా. ఇక్కడ పరిశోధన అనేది కంప్లీట్ కాకముందు ఏమవుతుందంటే ప్రింట్ అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఓపెన్ పీర్ రివ్యూ. అంటే ఇక్కడ బహిరంగ సమీక్ష ప్రక్రియ అండ్ రీసెర్చ్ డేటా షేరింగ్. అని ఇక్కడ నువ్వు పరిశోధించినటువంటి డేటాని ఏం చేస్తున్నావు, షేరింగ్ చేసుకోవడం, పంచుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ ఎప్పుడైతే రీసెర్చ్ డేటా షేరింగ్ అంటే పరిశోధన చేసినటువంటి సమాచారాన్ని షేరింగ్ చేసుకోవడం, పంచుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా బ్లాగ్స్, పాడ్కాస్ట్, యూట్యూబ్ వంటి మాధ్యమాల ద్వారా విజ్ఞాన ప్రసారం జరుగుతుంది. ఓకేనా. మనకు తెలిసింది యూట్యూబ్ ద్వారా కూడా మనం ఏం జరుగుతుంది, మనకు ఎక్కువ తెలిసింది యూట్యూబ్. అంటే ఈ మాధ్యమాల ద్వారా కూడా ఏం జరుగుతుంది, విజ్ఞానం అనేది ప్రసారం జరుగుతుంది. ఓకేనా. అంటే ఇది ఇలా జరగడం వలన ఏం జరిగిందంటే ఈ స్కాలరీ కమ్యూనికేషన్ అనేది మల్టీమీడియా స్కాలరీ కమ్యూనికేషన్గా మారింది. ఓకేనా. ఈ ఆధునిక దశలో ఏం జరిగిందంటే ఈ విధంగా స్కాలరీ కమ్యూనికేషన్ అనేది యూట్యూబ్ ద్వారా కానీ, పాడ్కాస్ట్ ద్వారా కానీ, బ్లాగ్స్ ద్వారా కానీ మనకు విజ్ఞానం అనేది ప్రసారం జరుగుతుంది. అంటే ఈ విధంగా ఏమైందంటే స్కాలరీ కమ్యూనికేషన్ అనేది మల్టీమీడియా స్కాలరీ కమ్యూనికేషన్గా మారింది. ఓకేనా. ఇది నెక్స్ట్ వన్ సవాళ్ళు. సైంటిఫిక్ క్రైసిస్. చూడండి ఇక్కడ అధికంగా జర్నల్స్ సంఖ్య పెరగడం, ఖర్చులు అధికం కావడం, ఉచిత ప్రాప్తి లేమి వల్ల సైంటిఫిక్ క్రైసిస్ ఏర్పడింది. అంటే ఇక్కడ అధిక సంఖ్యలో ఏమైందంటే జర్నల్స్ అనేది ఏర్పడింది. అధిక మొత్తంలో కూడా జర్నల్స్ అనేది పెరగడం జరిగింది. ఓకేనా. ఖర్చులు కూడా ఏమైంది, అధికంగా పెరిగాయి. ఓకే. అంటే ఉచితంగా లేదు, ఇక్కడ ఉచితం అనేది లేదు. దీనివల్ల ఏమైందంటే సైంటిఫిక్ క్రైసిస్ అనేది ఏర్పడింది. సైంటిఫిక్ క్రైసిస్ అంటే శాస్త్రీయమైన సంక్షోభం అనేది ఏర్పడింది. అంటే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే జర్నల్స్ అధికంగా పెరగడం జరిగిందో ఉచితం అనేది లేదు. అంటే ఇది ఒక వ్యాపారంగా మారింది. ఎప్పుడైతే వ్యాపారంగా మారిందో అందులో ఉండే విషయం అనేది నాణ్యత తగ్గిపోయింది. ఓకేనా. నాణ్యత తగ్గిపోవడం వలన ఏమవుతుందంటే ఇక్కడ సైంటిఫిక్ క్రైసిస్ అనేది ఏర్పడింది. ఓకేనా. అయితే దీని పరిష్కారానికి ఏమైందంటే ఓపెన్ యాక్సెస్ మోడల్ అనేది వచ్చింది. ఓపెన్ యాక్సెస్ మోడల్ అంటే ఇక్కడ ఏంది, దీనిలో వ్యాసాలన్నీ కూడా ఉచితంగా అందుబాటులో ఉంటాయి ఓపెన్ యాక్సెస్ మోడల్లో. ఓకేనా. ఇది సవాళ్ళు సైంటిఫిక్ క్రైసిస్. ఓకేనా. ఈ సైంటిఫిక్ క్రైసిస్ అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే ఈ జర్నల్స్ అనేది అధిక సంఖ్యలో పెరగడం వల్ల. ఓకేనా. ఇది ఒక వ్యాపారంగా మారింది. జర్నల్స్ అనేది ఒక వ్యాపారంగా మారడం వల్ల అందులో విషయం కూడా ఏమవుతుందంటే నాణ్యత లోపిస్తుంది.
విషయం కూడా నాణ్యత అనేది లోపించడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా సైంటిఫిక్ క్రైసిస్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, 9th వన్, నేటి కాలంలో ముఖ్య లక్షణాలు. స్కాలరీ కమ్యూనికేషన్ యొక్క నేటి కాలంలో, ఇప్పటి కాలంలో దాని యొక్క ముఖ్య లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఓకేనా, చూడండి కదా. ఫస్ట్, వేగవంతమైన ప్రచురణ. ప్రచురణ అనేది ఈ కాలంలో ఎలా జరుగుతుంది? వేగంగా జరుగుతుంది. చాలా వేగంగా ప్రచురణ అనేది జరుగుతుంది. ఓకేనా. ప్రపంచవ్యాప్తంగా ఉచిత ప్రాప్తి. అంటే స్కాలరీ కమ్యూనికేషన్ ఎలా ఉంది? ప్రపంచవ్యాప్తంగా ఉచిత ప్రాప్తి. మనకు కావాల్సినవి కూడా నెట్లో లభిస్తుంది. ఉచితంగానే నెట్లో లభించడం జరుగుతుంది. ఓకే. శాస్త్రీయ సమీక్ష వ్యవస్థ, పీర్ రివ్యూ అంటే శాస్త్రీయమైన సమీక్ష కూడా జరుగుతుంది. ఇటువంటి ఇక్కడ ఉన్న వ్యాసాలన్నిటిపైన కూడా శాస్త్రీయమైన సమీక్ష అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్, మల్టీ ఫార్మర్స్. అంటే ఇక్కడ మల్టీ ఫార్మర్స్ అంటే మనకు పీడిఎఫ్ రూపంలో కానీ, పీడిఎఫ్లో కావచ్చు, ఆడియో రూపంలో కానీ, వీడియో రూపంలో కానీ, ఇంకా ఏ ఫార్మర్స్లో అయినా కానీ మనకు లభిస్తుంది. మల్టీ ఫార్మర్స్లో లభిస్తుంది. అంటే మనకు కావలసినటువంటి సమాచారం కూడా అనేక రకాల ఫార్మర్స్లో లభిస్తుంది. పీడిఎఫ్లో, ఆడియో, వీడియో, ఇంకా ఇతర ఫార్మర్స్లో కూడా లభించడం జరుగుతుంది. ఓకేనా. ఇది అంటే సమాచారం శాశ్వతంగా భద్రపరచడం. మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం? డౌన్లోడ్ చేసుకుంటాం. దాన్ని శాశ్వతంగా కూడా భద్రపరచడం జరుగుతుంది. ఇది నేటి కాలంలో ముఖ్య లక్షణాలు. ఏది? స్కాలరీ కమ్యూనికేషన్ యొక్క ముఖ్య లక్షణాలు. ఓకేనా. మరొకసారి చూడండి. నేటి కాలంలో ముఖ్య లక్షణాలు. స్కాలరీ కమ్యూనికేషన్ యొక్క నేటి కాలంలో ముఖ్య లక్షణాలు ఏంటిదంటే చూడండి. ఫస్ట్ వన్, వేగవంతమైన ప్రచురణ. ప్రపంచవ్యాప్తంగా ఉచిత ప్రాప్తి. శాస్త్రీయ సమీక్ష వ్యవస్థ అంటే పీర్ రివ్యూ. వన్, నేటి కాలంలో ముఖ్య లక్షణాలు. నేటి కాలంలో స్కాలరీ కమ్యూనికేషన్ యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటో చూద్దాం. ఓకేనా. చూడండి. ఫస్ట్, వేగవంతమైన ప్రచురణ. అంటే ఈ కాలంలో ప్రచురణ అనేది ఎలా జరుగుతుంది? వేగంగా జరుగుతుంది. చాలా వేగంగా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉచిత ప్రాప్తి. ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు కావాల్సినటువంటి సమాచారం, వ్యాసాలు కూడా ఉచితంగా లభిస్తున్నాయి. ఇంటర్నెట్లో మనకు కావలసిన సమాచారం కూడా ఉచితంగా లభించడం జరుగుతుంది. శాస్త్రీయ సమీక్ష వ్యవస్థ, పీర్ రివ్యూ. అంటే ఈ వ్యాసాలపైన కానీ, సమాచారం పైన కానీ శాస్త్రీయమైన సమీక్ష వ్యవస్థ అనేది ఉంది. ఓకేనా. అంటే ఇక్కడ పీడిఎఫ్ రూపంలో కానీ, ఆడియో కానీ, వీడియో కానీ మనకు కావాల్సిన ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో కూడా మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని. ఓకేనా. మళ్ళీ ఆ సమాచారాన్ని కూడా ఏం చేస్తాం? మనం డౌన్లోడ్ చేసుకొని భద్రపరచుకోవచ్చు. శాశ్వతంగా కూడా భద్రపరచడం జరుగుతుంది. ఇది స్కాలరీ కమ్యూనికేషన్ యొక్క చరిత్ర అండ్ వికాసం. ఓకేనా. ఇది క్వశ్చన్ కూడా ఇలానే అడుగుతాడు. స్కాలరీ కమ్యూనికేషన్ యొక్క చరిత్ర వికాసాన్ని తెలపండి అన్నప్పుడు ఈ మొత్తం కూడా సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటూ రాయాలి. ఓకేనా.